నిన్న జరిగిన ఇండియా వర్సెస్ జింబాబ్వే థర్డ్ టీ20లో మన టీమిండియా జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో గెలిచింది. బట్ ఈ మ్యాచ్ లో జింబాబ్వే చాలా బాగా ఫైట్ చేసిందని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో జింబాబ్వే టీం బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బాగానే చేసింది, కానీ ఫీల్డింగ్ విషయానికి వస్తే చాలా పూర్ గా చేసింది. ఈ ఫీల్డింగ్ మిస్టేక్స్ వల్ల మన టీమిండియా స్కోర్ 180 రన్స్ దాటింది, లేకపోతే అరౌండ్ 170 రన్స్ దగ్గరే ఆగిపోయేది. దీంతో ఈ మ్యాచ్ చాలా క్లోజ్ గా వెళ్లేది. ఈ మ్యాచ్ లో మన టీమిండియా గెలిచింది, కానీ అంతగా వన్ సైడెడ్ మ్యాచ్ లాగా జరగలేదు. ఈ మ్యాచ్ లో జింబాబ్వే చివరి వరకు పోరాడింది. ఇక టాస్ చూస్తే మన టీమిండియా మళ్ళీ గెలిచింది. మన టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు. ఈ థర్డ్ మ్యాచ్ లో టీమ్ లో చాలా చేంజెస్ జరిగాయి. దీంతో ఓపెనింగ్ పేరు కూడా చేంజ్ అయింది. ఓపెనర్స్ గా గిల్ అండ్ జైస్వాల్ బరిలోకి దిగారు. ఫస్ట్ 4 ఓవర్స్ లో మన టీమిండియా మంచి స్టార్ట్ లభించింది, కానీ తర్వాత జింబాబ్వే బౌలర్స్ ఫైట్ బ్యాక్ చేశారు. దీంతో మన టీమిండియా పవర్ ప్లే లో వికెట్ పోకుండా 55 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా ఇంకా స్కోరింగ్ రేట్ చాలా తగ్గింది. ఈ టైంలో రజా వేసిన 9th ఓవర్ లో జైస్వాల్ అవుట్ అయ్యాడు. గిల్ అండ్ జైస్వాల్ కలిసి ఫస్ట్ వికెట్ కి 67 రన్స్ చేసి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. నెక్స్ట్ 1 ఓవర్ లో వచ్చిన అభిషేక్ పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాడు, ఎందుకంటే తను ఒక స్పెషలిస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. కానీ ఇంకోవైపు గిల్ మాత్రం ఒక యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ వికెట్ ని పడనివ్వకుండా ఆపాడు. మళ్ళీ రజా వేసిన 11వ ఓవర్ లో అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. నెక్స్ట్ వచ్చిన రుతురాజ్ మాత్రం వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు. జస్ట్ 28 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు, అది బ్యాటింగ్ కి అనుకూలంగా లేని పిచ్ మీద. ఈ మ్యాచ్ లో రుతురాజ్ నిరూపించుకున్నాడు. తనని ఎక్కడ ఏ ప్లేస్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో పంపిన రన్స్ కొట్టేది మాత్రం కన్ఫర్మ్ అని చెప్పాడు. రుతురాజ్ ని చూస్తుంటే ఒక నెక్స్ట్ కోహ్లీ లాగా కనపడుతున్నాడు, ఎందుకంటే చాలా క్యాలిక్యులేటెడ్ గా గేర్స్ మార్చి చాలా ఫాస్ట్ గా రన్స్ ని సాధిస్తున్నాడు. గిల్ అండ్ రుతురాజ్ కలిసి థర్డ్ వికెట్ కి కేవలం 44 బంతుల్లో 72 పరుగులు పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. దీంతో మన టీమిండియా స్కోర్ చాలా వేగంగా సాధించింది. జింబాబ్వే టీం బౌలర్స్ డెత్ ఓవర్స్ లో మంచిగా బౌలింగ్ చేశారు. 18వ ఓవర్ లాస్ట్ బాల్ కి ముజర్బాని గిల్ వికెట్ తీశాడు. అలాగే లాస్ట్ ఓవర్ లో రుతురాజ్ కూడా అవుట్ అయ్యాడు. నెక్స్ట్ శాంసన్ 7 బంతుల్లో 12 పరుగులు చేశాడు. చివరి బంతికి 4 రావడంతో మన టీమిండియా స్కోర్ 182 రన్స్ చేరింది. ఇక జింబాబ్వే బౌలింగ్ విషయానికి వస్తే రజా అండ్ ముజర్బాని మాత్రమే మంచిగా బౌలింగ్ చేశారు. రజా 4 ఓవర్లు 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే, దాంతో పాటు ముజర్బాని కూడా 4 ఓవర్లో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మిగిలిన వాళ్ళంతా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు. ఇక జింబాబ్వే టీం బ్యాటింగ్ లో పవర్ ప్లే లో వాళ్ళకి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. అందరూ వరుసగా వికెట్లను కోల్పోయారు. మంచి ఫామ్ లో ఉన్న బెనెట్ కూడా అవుట్ అయ్యాడు. ఈ వికెట్ పడడంలో రవి బిష్ణోయిని ఎంతగానో మెచ్చుకోవచ్చు. ఒక సూపర్ క్యాచ్ తో బెనెట్ ని పెవిలియన్ కి చేర్చాడు. ఆవేష్ ఖాన్ అండ్ ఖలీల్ అహ్మద్ కలిసి పవర్ ప్లే లో జింబాబ్వే టీం కి చుక్కలు చూపించారు. కేవలం 37 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశారు. పవర్ ప్లే నెక్స్ట్ ఓవర్ లో వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్ లో 2 వికెట్స్ తీసి జింబాబ్వే టీం కి పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో 7 ఓవర్స్ ముగిసేసరికి 39 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే టీం. కానీ దీని తర్వాత మదాండే అండ్ డయాన్ మేయర్స్ కలిసి మన టీమిండియాని ఒక ఆట ఆడుకున్నారు. కేవలం 57 బంతుల్లోనే 77 పరుగులు చేసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. దీంతో మ్యాచ్ క్లోజ్ గా వస్తుంది అనుకున్నాం, కానీ 17th ఓవర్ లో మళ్ళీ సుందర్ వచ్చి మదాండే వికెట్ తీశాడు. నెక్స్ట్ డెత్ ఓవర్స్ లో మన టీమిండియా బౌలర్స్ కంబ్యాక్ చేసి మ్యాచ్ ను గెలిపించారు. మన టీమిండియా బౌలర్స్ అందరూ బాగానే బౌలింగ్ చేశారు, కానీ రవి బిష్ణోయ్ బౌలింగ్ మాత్రం అంత ఎఫెక్టివ్ గా లేదు. అలాగే 6th బౌలింగ్ ఆప్షన్ కూడా చాలా వీక్ గా ఉంది. ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సుందర్ కూడా తనతో పాటు 4 ఓవర్లు వేసి 15 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆవేష్ ఖాన్ 4 ఓవర్లలో 39 రన్స్ చేసి 2 వికెట్లు తీశాడు. ఆవేష్ ఖాన్ వేసిన 4 ఓవర్స్ లో 3 ఓవర్స్ బాగానే వేశాడు, కానీ 1 ఓవర్ లో ఎక్కువ రన్స్ కి వెళ్ళాడు. ఈ మ్యాచ్ లో 3 వికెట్స్ తీసిన సుందర్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.